హాయ్ గైస్, వెల్కమ్ టు డివైన్ సినిమాటిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వీక్లీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీక్ చాలా అప్డేట్స్ వచ్చాయి. ఫస్ట్, పెద్ది రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. పెద్ది 4th జూన్ రోజు రిలీజ్ అవ్వబోతుంది. 3rd జూన్ ఈవినింగ్ ప్రీమియర్స్ ఉంటాయంట. దీనివల్ల లెనిన్కి సోలో రిలీజ్ దొరికింది. అండ్ రావ్ బహదూర్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందంట, ఎందుకంటే క్లాస్ తీసుకోవాలి అని ప్రొడ్యూసర్ అనుకోవట్లేరు. నెక్స్ట్, టాక్సిక్ కూడా పోస్ట్పోన్ అయింది. అందుకే పెద్ద ఆ రిలీజ్ డేట్ రోజు వస్తుంది. టాక్సిక్కి గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్స్ దొరకట్లేదని వాళ్ళు ప్రొడ్యూసర్స్ పోస్ట్పోన్ చేద్దామని అనుకున్నారు. అదే స్వయంగా యష్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టి చెప్పారు. నెక్స్ట్, ప్రభాస్ గారి విషయం గురించి మాట్లాడుకుంటే, ప్రభాస్ ఫౌజీ మూవీ 80% షూట్ అయిపోయిందంట. ఇంకా 3 యాక్షన్ సీక్వెన్సెస్, కొంచెం టాల్కీ పార్ట్ ఉందంట. అండ్ ఈ వీక్ కల్కి పార్ట్ 2 షెడ్యూల్ ఒకటి ఉంది. దాని తర్వాత ప్రభాస్ స్పిరిట్ షెడ్యూల్ చేస్తాడంట. దాని తర్వాత వారణాసి గురించి మాట్లాడుకుంటే, వారణాసి షూట్ ఇప్పుడు కరెంట్లీ పోస్ట్పోన్ అవుతుంది. ఎందుకంటే వారణాసి అండర్ వాటర్ సీక్వెన్స్కి గవర్నమెంట్ వాటర్ ఎలో ఇవ్వట్లేదు. దానివల్ల షూట్ ఇంకా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఎన్టీఆర్ నీల్ నుంచి ఏం అప్డేట్స్ అయితే లేవు, కానీ ఒక చిన్న క్యాస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. రాజీవ్ కనకాల గారు దీని లోపల ఒక రోల్ చేయబోతున్నారంట. అండ్ రాకాలో మన సనాతన ధర్మ లైట్ టచ్ ఉంటుందంట. అంటే మన మైథాలజీ నుంచి కొన్ని రిఫరెన్సెస్ ఉండే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు. అండ్ OG2 గురించి మాట్లాడుకుంటే, OG2 గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ప్యారడైజ్ షూటింగ్ డిలే అవ్వడం వల్ల బ్లడీ రోమియో షూట్ స్టార్ట్ కాలేకపోతుంది. దీనివల్ల సుజిత్ OG2 గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. దీనిలో చాలా ఫేక్ న్యూసెస్ వస్తున్నాయి. OG2 షూట్ స్టార్ట్ అవుతుంది. OG2 షూట్ ఇప్పుడు స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే OG2 షూట్ స్టార్ట్ అయితే ఇది మినిమం 2 years తీసుకుంటుంది. సో ఇప్పుడు అప్పట్లో OG2 అయితే రాదు. అండ్ కింగ్ నాగార్జున గారి 100th మూవీ అనౌన్స్మెంట్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. మీరు అందరు చూసారు అనుకుంటా. ఈ వీక్ మే 1st వీక్లో ప్రభాస్ గారు కల్కి 2 షెడ్యూల్లో పాల్గొన్నారు. దీని లోపల కమల్ హాసన్ ఇంకా అమితాబ్ బచ్చన్ గారు అందరూ కలిసి ఇంటర్వెల్ బ్లాక్ సీన్ షూట్ చేశారంట. ఈ ఇంటర్వెల్ చాలా గ్రాండ్గా ఉండబోతుందని న్యూస్. ఇది మూవీలో చాలా క్రూషియల్ పార్ట్ అంట. చాలా గ్రాండ్ విజువల్గా ఉంటుందంట. స్పిరిట్ గురించి మాట్లాడుకుంటే, స్పిరిట్ 4th షెడ్యూల్ ఈ మే 2nd వీక్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. దీని లోపల ప్రభాస్ గారు యాక్షన్ సీక్వెన్స్ చేయొచ్చని బయట న్యూస్. ప్యారడైజ్ నుంచి న్యూ లవ్ సాంగ్ రాబోతుందంట మే 2nd వీక్. వంశీ పైడపల్లితో సల్మాన్ ఖాన్ గారు ఒక కొత్త మూవీ చేయబోతున్నారు. దీని మీద అంత ఎక్సైట్మెంట్ లేకపోవచ్చు ఇక్కడ, కానీ మూవీ కాన్సెప్ట్ దేని గురించి అసలు ఏం లీక్స్ అయితే రాలేదు. కింగ్ మూవీ BTS చాలా లీక్ అవుతున్నాయి. అండ్ కింగ్ మూవీ చాలా బ్రెజిల్లో, సౌత్ ఆఫ్రికాలో చాలా ఇంటెన్స్ ఫైనల్ క్లైమాక్స్ షూట్ చేస్తున్నారంట. ఈ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే, జెట్లీ మే 1st రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్గా వెళ్ళింది. కామెడీ ఎంటర్టైనర్. గాయపడ్డ సింహం కూడా యావరేజే. ఈ వీక్ ఎక్కువ పెద్ద రిలీజెస్ లేవు. ఈ మంతే లేవు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.